టీవీ తెలుగు. ఇప్పుడు మూవీ అప్డేట్స్ చూద్దాం. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విష్ణు విన్యాసం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రాన్ని తొలుత ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ను మార్చారు. ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 27న ఈ వినోదాల విందు థియేటర్లలో మొదలవుతుందని శ్రీ విష్ణు స్వయంగా వెల్లడించారు. నిజానికి ఫిబ్రవరి 27న శ్రీ విష్ణు నటించిన మరో క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా వాయిదా పడడంతో ఆ స్లాట్లోకి విష్ణు విన్యాసం వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి 2898 ఏడి చిత్రానికి సీక్వెల్ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ ను పక్కాగా సిద్ధం చేయడంతో నేటి నుండి ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లిలో ఉన్న ఒక భారీ స్టూడియోలో దేశంలోనే అతిపెద్ద సెట్స్ లో ఒకదానిని చిత్ర బృందం సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ మరియు అమితాబ్ మధ్య వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే ఈ సీక్వెల్ లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం న్యాచురల్ యాక్టర్ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమెపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని, త్వరలోనే ఆమె రాకపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న భారీ చిత్రం వారణాసి. ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం శరవేగంగా పనులు పూర్తి చేస్తుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు, రుద్ర మరియు శ్రీరాముడు అనే 2 పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. తాజాగా గుంటూరులోని మైత్రి సినిమాస్ వద్ద మహేష్ బాబు రాముడి గెటప్ లో ఉన్న డిజిటల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధనుసు పట్టుకుని గంభీరంగా ఉన్న మహేష్ లుక్ చూసి రాజమౌళి సైతం తనకు గూస్ బంప్స్ వచ్చాయని ప్రశంసించడం విశేషం. మాస్ రాజా రవితేజ నటించిన భరత మహాశైలకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రావాల్సి ఉన్నప్పటికీ 5 వారాలు గడిచిన రాకపోవడంతో ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం అతి త్వరలో G5లో అందుబాటులోకి రానుంది. డిజిటల్ రిలీజ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇతర భాషల డబ్బింగ్ పనులేనని తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కలిసి ఓ సినిమా చేస్తే అది ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. నెల్సన్ డైరెక్షన్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించబోయే సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ గ్లిమ్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కమల్, రజనీ తమదైన స్వాగ్ తో కనిపించి అభిమానులకు డబుల్ థ్రిల్ ఇచ్చారు. ఇక వారి లుక్స్ నుంచి వాకింగ్ స్టైల్ వరకు అన్ని కూడా అదిరిపోయాయి. ఈ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లో నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కూడా కనిపించారు. ఇద్దరు హీరోలను నెల్సన్ ఎలా హ్యాండిల్ చేస్తాడా అనే అనుమానాలకు ఈ గ్లిమ్స్ వీడియోతో సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ గ్లిమ్స్ వీడియోతో అభిమానుల్లో అంచనాలను కూడా డబుల్ చేశారు మేకర్స్.